హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. NBK నందమూరి బాలకృష్ణ. నందమూరి వంశాంకురం, తారకరాముని అంశాంకురం, నటసింహం, రాజకీయ రణసింహం, అన్స్టాపబుల్ అన్న మాటకి అసలైన నిదర్శనం, ఎవర్ గ్రీన్ అన్న పదానికి నిండైన ప్రతిరూపం, నిక్కచ్చికి నిజాయితీకి నిలువెత్తు నిజరూపం, కథానాయకుడి నుండి మహానాయకుడై ఎదిగిన విశ్వరూపం, తెలుగు అక్షరానికి ఉన్నంత అందం, తెలుగు భాషకున్నంత దర్పం కలబోసి వెలుగుతున్న తెలుగు తేజం, అటు సినిమా రంగంలోనూ ఇటు రాజకీయ రణరంగంలోనూ తిరుగులేని మొనగాడు, వెండితెర రారాజు, మనసున్న మారాజు, తెలుగు చలనచిత్ర రంగానికి ఎవరెస్ట్ లాంటివాడు నందమూరి బాలకృష్ణ. నటనకి అర్థం తెలియని వయసులోనే తండ్రితో పోటీపడి మరి నటించి అందరి చేత ఔరా అనిపించుకున్నాడు. నందమూరి నటవారసుడనే కీర్తి కిరీటంతోనే తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. సినీ బ్యాక్గ్రౌండ్ బలంగా ఉన్న సినీ నటవారసులకి సినీ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టడం చాలా ఈజీ. అవుట్ సైడర్స్ మాదిరిగా ఆఫర్స్ కోసం ఆఫీసుల చుట్టూ కాళ్ళరిగేలా తిరగాల్సిన పనుండదు. ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సిన అవసరమూ లేదు. నేరుగా ఒక పెద్ద స్టార్ డైరెక్టర్తో బడా సంస్థ నిర్మాణంలో చాలా గ్రాండ్గా లాంచ్ అవ్వచ్చు. పైగా నటవారసత్వాన్ని వ్యతిరేకిస్తూనే ఆ హీరో ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకుంటారు, అటు ఫ్యాన్స్ అయినా ఇటు ఆడియన్స్ అయినా. వీటన్నింటికి మించి నటవారసులకి గ్రాండ్ వెల్కమ్ లభిస్తుంది. అయితే ఈ వారసులకి వెల్కమ్ లభించినంత సులువు కాదు ఆ వారసత్వ కీర్తి కిరీటాన్ని మోయడం. సినీ ఇండస్ట్రీలో ఏ మాత్రం సంబంధం లేని వాడికి అవకాశం దక్కించుకోవడమే కష్టం, అంతే. ఆ తర్వాత ఎవడో ఒక గొట్టంగాడికి భజన చేస్తూ అవకాశాలు దక్కించుకొని స్టార్ అవ్వచ్చు. లేదంటే మన చిరుతాత మాదిరిగా ఇండస్ట్రీలో మంచి సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్న బడా ఫ్యామిలీలో ఒకటిగా చేరిపోయి వాళ్ళ అండదండలతో పైకి రావచ్చు. అంటే ఏమీ లేని వాడికి ప్లస్ పాయింట్ ఏంటంటే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఒక పెద్ద కొండకి వెంట్రుక వేసి లాగుతాడు, వస్తే కొండ పోతే వెంట్రుక. అంటే వాడి దగ్గర పోగొట్టుకోవడానికి ఏమీ ఉండదు, ఏదొచ్చినా వాడికి ప్లస్సే. కానీ వారసత్వం విషయంలో అలా ఉండదు. అనేక సవాళ్ళు ముందుంటాయి, ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఒక స్టార్ హీరో కొడుకు అనగానే ఫ్యాన్స్లోనూ ఆడియన్స్లోనూ అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయి. అవి అందుకోగలగాలి, వారసత్వాన్ని నిలబెట్టుకోగలగాలి. వారసత్వం అదృష్టంతో పాటు బాధ్యత కూడా ఉండాలి. డ్యాన్స్, యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, లుక్స్, ఇలా ప్రతి విషయంలోనూ పోలికలు మొదలవుతాయి. ఏ మాత్రం తడబడినా, ఎక్కడ తగ్గినా అవమానాలు నవ్వులపాలవుతారు. ఎన్టీ రామారావు గారు సినీ జగత్తుని ఒక ఊపు ఊపారు. ఈనాటికి కూడా రాముడు, కృష్ణుడు అంటే ఆ మహానుభావుని ఊహించుకుంటారు చాలామంది. ఆయన వేసిన ముద్ర సామాన్యమైనది కాదు. అలాంటి స్టార్ హీరోకి వారసుడిగా బాలయ్య సినీ రంగ ప్రవేశం చేశాడు. మొదట్లో తడబడినా తట్టుకొని వెంటనే నిలబడ్డాడు, సత్తా చాటాడు. కంటి చూపుతో ఇండస్ట్రీని, బాక్సాఫీస్ని శాసించాడు. క్లాసికల్, యాక్షన్, ఫ్యాక్షన్, హిస్టారికల్, మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, ఇలా అన్ని జానర్స్ని కాచి ఒడబోశాడు. చేసిన క్యారెక్టర్తో పేరు సంపాదించుకోలేదు, తాను వేషం కట్టి ఆ క్యారెక్టర్కి అందాన్ని తెచ్చాడు. మాస్ యాక్షన్ హీరోగా అశేష ప్రజాభిమానాన్ని సంపాదించుకున్నాడు. టాప్ హీరోగా ఇప్పటికీ నిలబడ్డాడు. బాలయ్య అంటే ఒక పేరు కాదు, ఒక బ్రాండ్ అని నిరూపించాడు. అలాంటి నటుడి వారసుని వెండితెర మీద చూడాలని ఆయన ఫ్యాన్సే కాదు, సగటు సినీ ప్రేక్షకుడు కూడా ఉవ్విళ్ళూరిపోతున్నాడు. ఇదిగో అప్పుడు, అదిగో ఇప్పుడని ఊహాగానాలే తప్ప ఇంతవరకు అతని జాడే లేదు. కానీ బాలయ్య సామాన్యుడు కాదు. ఎందుకంటే ఇండస్ట్రీ ఎలా ఉంటుందో, వారసత్వ ముళ్ళ కిరీటం బాధ ఎలా ఉంటుందో ఆయనకి బాగా తెలుసు. అందుకనే తనని అన్ని విధాలుగా ఫిట్ చేసి రేపటి రోజున తన అవసరం ఆయన వారసునికి కలగకుండా ట్రైన్ చేస్తున్నాడు. లేదంటే మన చిరుతాత తనయుడు శరణమన్నయ్యలాగా కెరీర్లో డక్కా ముక్కీలు పడాల్సి వస్తుంది. ఎంత పంపు కొట్టి లేపినా సరే వితౌట్ రాజమౌళిగా చెప్పుకోవడానికి సరైన సినిమా ఒక్కటి కూడా లేదు. ఎటువంటి ట్రైనింగ్ ఇచ్చారో తెలియదు, కానీ ఏడ్చినా, నవ్వినా, తిట్టినా, కోపడినా ఒక్కటే ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. రంగస్థలం సినిమా వరకు కూడా చెప్పుకోవడానికి సరైన సినిమా ఒక్కటి లేదు. దానికి కూడా 3 ఏళ్ళు చెక్కాడు సుకుమార్. చివరికి ఇండస్ట్రీ హిట్ అయిన మగధీరకు కూడా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు రామ్ శరణమన్నయ్య. అఫ్కోర్స్ ఇప్పటికి కూడా అంతే అనుకోండి, మీకు తెలియదు ఏముంది. అందుకే జూనియర్ ఎన్టీఆర్ని హరికృష్ణ గారు ఆ వారసత్వ కిరీటం లేకుండా ఇండస్ట్రీకి పంపించారు. చిన్నప్పటి నుంచి డ్యాన్స్, యాక్టింగ్ మీద పట్టు సాధించి తన ప్రతిభతో అవకాశాలు ఒడిసిపట్టి పట్టుదలతో కష్టపడి స్వయం కృషితో స్టార్గా ఎదిగాడు. ఆ కష్టం తెలిసినవాడు కాబట్టే ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన ఎంతోమంది హీరోలకి అండగా నిలుస్తుంటాడు జూనియర్ ఎన్టీఆర్. తను సాధించిన ప్రతి విజయం, తనకు లభించిన ప్రతి ప్రశంస 100కి 1000% తనకే చెందుతాయి. నటనలో తాతయ్యకి, బాబాయికి ఏమాత్రం తీసిపోడు. అయితే జూనియర్ ఎన్టీఆర్కి ఉన్న యాక్సెప్టెన్స్ మోక్షజ్ఞకి ఉండదు. దాన్ని ఫ్యాన్స్ కానీ ఆడియన్స్ కానీ ఎంత మాత్రం యాక్సెప్ట్ చేయరు. ఇక యాంటీ ఫ్యాన్స్ ఒకే కుటుంబానికి ఊడిగం చేసే బానిసలు ఎలాగూ ఉన్నారు కాబట్టి వారి నుంచి వచ్చే విమర్శల్ని తట్టుకోవడం కూడా చాలా కష్టం. అందుకే బాలయ్య మోక్షజ్ఞకి కావాల్సిన అన్ని విద్యలోనూ శిక్షణ ఇప్పించి సరైన టైంలో లాంచ్ చేస్తున్నాడు. అలాగని మోక్షజ్ఞకి ఇది అంత సులువేం కాదు. వాళ్ళ తాతయ్య, నాన్న ఏర్పరచుకున్న స్టార్ పవర్ని దాటి తను ఒక స్టార్గా నిలబడాలి.
నటుడిగా అన్ని కోణాల్లో నిరూపించుకుంటేనే స్టార్డమ్ కెరీర్ ఉంటుంది. ఎంత వారసత్వం అభిమానగణం ఉన్నా సరే వాటితో కొంతకాలం మాత్రమే నెట్టుకు రాగలడు. టాలెంట్ నిరూపించుకున్నవాడు మాత్రమే స్టార్ హీరోగా పరిశ్రమలో జెండా పాతగలడు. ఇంకోవైపు మోక్షజ్ఞను తొక్కేసేందుకు యాంటీ ఫ్యాన్ వర్గం రెడీగా కాసుకొని కూర్చుంది. ఇది ప్రత్యేకంగా ప్రణాళికబద్ధంగా పనిచేసే ఒక వ్యవస్థ. అనఫీషియల్గా నందమూరి హీరో అంటే చాలు మెగా హీరోల అభిమానులు ట్రోల్ చేయడానికి, తక్కువ చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటారు. నాన్ మెగా హీరో అంటే చాలు ట్రోల్ చేయడానికి, నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి అస్సలు వెనకాడరు. ఆ మాటకొస్తే నాన్ మెగా హీరోలనే కాదు, సొంత వాళ్ళైన అల్లు ఫ్యామిలీని సైతం వదలలేదు. వాళ్ళ స్టార్డమ్ మన స్టేటస్ని తగ్గించడానికి శత విధాలా ప్రయత్నిస్తారు. యాక్టింగ్, డ్యాన్స్, డైలాగ్ డెలివరీ ఇలా అన్నింటిలోనూ విమర్శించే అవకాశం ఉంది. ఫస్ట్ మూవీతో చాలామంది హీరోలు నెగిటివిటీ ఫేస్ చేశారు. మోక్షజ్ఞకు కూడా అది ఎంతో కొంత మేర ఎదురవుతాయి. బాలయ్య వారసుడిగా మోక్షజ్ఞను నెత్తిన పెట్టుకుని అశేష ప్రజాభిమాన గణం ఉంది. 4-5 సినిమాల వరకు ఎటువంటి డోకా లేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా మోక్షజ్ఞ కెరీర్ నిరాటంకంగా సాగిపోతుంది. కానీ ఈ లోపుగానే తన మార్కు చూపించి మోక్షజ్ఞ ఫ్యాన్ బేస్ ఏర్పరచుకొని సపరేట్గా తన తండ్రితోనే పోటీ పడి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవాలి. లుక్ పరంగా స్లిమ్గా, స్మార్ట్గా, హీరో మెటీరియల్కి తగ్గట్టుగా ఉన్నాడు. యాక్టింగ్, డ్యాన్స్, డైలాగ్ డెలివరీ చూడాలి. ఇంకా ఇన్ని సంవత్సరాలు నాన్సుతో వచ్చిన మోక్షజ్ఞని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చేతిలో పెట్టాడు బాలయ్య. అందుకే నేను వస్తున్నాను, నన్ను ఆశీర్వదించండి అని ఒక పోస్ట్ పెట్టాడు మోక్షజ్ఞ. నందమూరి 3వ తరం వారసుడిగా రాబోతున్న యంగ్ లయన్కి హార్ట్లీ వెల్కమ్. మీకెప్పుడు కూడా నందమూరి అభిమానుల ఆశీర్వాదాలు ఉంటాయి అండ్ సపోర్ట్ కూడా ఉంటుంది. హార్ట్లీ కంగ్రాచులేషన్స్ టు మోక్షజ్ఞ. మరి ఈ నందమూరి 3వ తరం వారసుడి ఎంట్రీ పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది వీడియో. మరోసారి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్.